పనిచేసేటోడు ఢిల్లీలో ఉండాలి. అందుకే ఇవాళ మీ బిడ్డగా మీ సోదరుడిగా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న పాలమూరు జిల్లాను సస్యశ్యామలం చేసి అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటా. నాకు ఢిల్లీలో చేదోడుగా వాదోడుగా మీ సమస్యల పరిష్కారానికి పనిచేసే యువకుడుగా మిత్రుడు వంశీచంద్ర రెడ్డి ఢిల్లీలో ఉండాలి. ఇవాళ ఎంపీ పదవి కోసం కాదు, వంశీ ఢిల్లీలో టీడబ్ల్యూసీ మెంబర్ అవసరం అనుకుంటే ఒక్క సంతకంతో రాజ్యసభకైనా పంపించే శక్తి ఇవాళ మీ బిడ్డగా నాకుంది. కానీ ఈ ప్రాంత ప్రజల చేత ఎన్నికై ఢిల్లీకి పోతే ఈ ప్రాంత సమస్యల మీద కొట్లాడతాడు, ఈ ప్రాంత సమస్యల్ని పరిష్కరిస్తాడు, ఈ ప్రాంత సమస్యల్ని నా దృష్టికి తీసుకొస్తాడు. మీ తరపున మీ వాడుగా మీకోసం పనిచేస్తాడు. కానీ అదే అర్ణమ్మ 10 ఏళ్ల నుంచి నరేంద్ర మోడీ ఉన్నాడు, 5 ఏళ్ల నుంచి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల జాతీయ ప్రాజెక్టు తేలే ఆమె మాత్రం జాతీయ ఉపాధ్యక్షురాలు పదవి తెచ్చుకున్నది. మనకేమన్నా తెచ్చిందా? మనకేమన్నా ఇచ్చిందా? అర్ణమ్మ కాంట్రాక్టులు వాళ్ళే తెచ్చుకున్నారు, రాజకీయ పదవులు వాళ్ళే తెచ్చుకున్నారు. అర్ణమ్మ గెలిస్తే బంగ్లోలకు లాభం అవుతుంది, మళ్ళీ మాజీ ఎమ్మెల్యే ఇసుక దందాలు చేస్తాడు, మీ మీద అక్రమ కేసులు పెడతాడు, మిమ్మల్ని జైళ్లకు పంపిస్తాడు. 10 ఏళ్ళు మిమ్మల్ని పిశాచిలాగా పట్టి పీడిస్తుంటే మొన్నటి ఎన్నికల్లో ఆ పిశాచాన్ని పట్టి సీసలేసి బంధించిండ్రు. మళ్ళీ అర్ణమ్మగిన ఒకవేళ ఎంపీగా గెగ్గితే మీ మాజీ ఎమ్మెల్యే మళ్ళీ మీ ఊర్ల మీద పడతాడు, కృష్ణా వాగుల్లో దుంకుతాడు, ఈ ఇసుక దోపిడీకి పాల్పడతాడు. ఇవాళ బంగ్లాలు వేరు వేరు కాదు, బీఆర్ఎస్ బీజేపీ జెండాలు మాత్రమే వేరు. పొద్దట్పుట అటుపక్క ఇటుపక్క ఉంటారు, చీకట్లయితే అంత ఒక్క దగ్గరనే కలుస్తారు. అందుకే ఇవాళ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని అప్రమత్తంగా అమ్మని చెప్తున్నా, ఆలోచన చేయండి అని అడుగుతున్నా. ఇవాళ మీరు ఆలోచనతోటి కాంగ్రెస్ పార్టీని గెలిపించకపోతే మన సమస్యలు పరిష్కారం అవుడే కాదు. బీజేపీ వాళ్ళ కుట్ర ఒక్కటే, బీజేపీ ఆలోచన చేసేది ఒక్కటే, 400 సీట్లు రావాలి, రాజ్యాంగాన్ని మార్చాలి, రిజర్వేషన్లు రద్దు చేయాలి. ఈడికొచ్చిన మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సోదరులను నేను అడుగుతున్నా, మీరు బీజేపీకి వేసే ప్రతి ఓటు మీ రిజర్వేషన్ల రద్దుపై ఒక తీర్పు. అందుకే ఇవాళ రిజర్వేషన్లు బీజేపీకి ఓటేస్తే రద్దు అయిపోతాయి. ఇవాళ బీజేపీ గెలిస్తే మతాల మధ్యలో చిచ్చు పెడతాడు, మనుషుల మధ్యలో పంచాయతీ పెడతాడు, దాంతో మన అభివృద్ధి ఎక్కడికక్కడ ఆగిపోతుంది. అందుకే మిత్రులారా, ఇవాళ మన నగరం ప్రశాంతంగా ఉంది, మన నగరానికి జాతీయ అంతర్జాతీయ పెట్టుబడులు వస్తున్నాయి, మన ప్రాంతానికి పరిశ్రమలు వస్తున్నాయి, మన ప్రాంతం అభివృద్ధి చెందుతుంది.